నమస్కారం. భారత రాజ్యాంగంలో ఒక చిన్న ఆర్టికల్ ఉంది. దాని పేరు ఆర్టికల్ 135. ఇది మన న్యాయ వ్యవస్థ చరిత్రలో ఎంత కీలకమైన పాత్ర పోషించిందో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే ఇదొక వారధి లాంటిది. పాత కేసులని కొత్త కోర్టులతో ఎలా కలిపిందో దాని కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. మనకి 1950లో రాజ్యాంగం వచ్చేసింది. అంతా బాగుంది. కాని దానికి ముందు నుంచి కోర్టులో నడుస్తున్న కేసులు చాలా ఉంటాయి కదా. వాటి పరిస్థితేంటి? ఆ కేసుల్లో అప్పీల్కు వెళ్లాలంటే ఎక్కడికి పోవాలి? ఎందుకంటే అప్పుడు సుప్రీంకోర్టింక యాలేదు. ఆలోచిస్తే ఇది చాలా పెద్ద లీగల్ కన్ఫ్యూషన్కి దారితీయొచ్చు. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు ఈ సమస్యను ముందుగానే ఊహించారు. వాళ్ళు దీనికొక అద్భుతమైన పరిష్కారమిచ్చారు. అదే ఆర్టికల్ 135. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆర్టికల్ 135 ఒక తాళం చెవిలాంటిదన్నమాట. రాజ్యాంగానికి ముందున్న కేసుల ఫైల్ని తెరిచి వాటిని మన కొత్త సుప్రీంకోర్టు విచారించడానికి దారిచూపిన తాళం చెవి. ఎంత సింపుల్గా, ఎంత పర్ఫెక్ట్గా ఉంది కదా ఈ పోలిక. సో ఆర్టికల్ 135 ఏం చెప్తుందంటే చాలా సూటిగా ఒక విషయం చెప్తుంది. రాజ్యాంగం రాకముందు ఫెడరల్ కోర్ట్ లేదా ప్రివీ కౌన్సిల్కి ఏ కేసులపై అయితే అపీల్స్ వినే అధికారం ఉండేదో ఆ పవర్ అంతా ఇప్పుడు మన సుప్రీంకోర్టుకి బదిలీ అయింది, అంతే. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక కాన్స్టిట్యూషనల్ కంటిన్యూటీ క్లాజ్ అన్నమాట. పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా స్మూత్గా ట్రాన్సిషన్ జరగడానికి ఇది హెల్ప్ చేసింది. అసలు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ ఆర్టికల్ను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి, వాళ్ల ఆలోచనేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. 1. ఎలాంటి లీగల్ వాక్యూమ్ రాకుండా చూసుకోవడం. అంటే రాజ్యాంగం వచ్చింది కదా అని పాత కేసుల్ని గాలికొదిలేలేరు కదా. 2. పవర్ ట్రాన్సిషన్ చాలా స్మూత్గా జరగాలి. ఫెడరల్ కోర్ట్ ప్లేస్లోకి సుప్రీంకోర్టు వచ్చేసింది. ఇక 3. ఇది చాలా ముఖ్యం, ఫైనల్ అప్పీల్ అధికారాన్ని బ్రిటన్ నుంచి మన భారతదేశ సుప్రీంకోర్టుకు తీసుకురావడం. ఇది మన సార్వభౌమత్వానికి ఒక గుర్తు. సరే, థియరీ అంతా బావుంది. కాని ప్రాక్టికల్గా ఆచరణలో ఈ ఆర్టికల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడొకసారి చూద్దాం. అంటే ఆర్టికల్ 135 వేటికి వర్తిస్తుంది, వేటికి వర్తించదు? చాలా సింపుల్. రాజ్యాంగం రాకముందు మొదలైన కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే ఫెడరల్ కోర్టు పరిధిలోకొచ్చే పాత విషయాలన్నమాట. రాజ్యాంగం అమల్లోకొచ్చాక మొదలైన కొత్త కేసులకి ఇది అస్సలు వర్తించదు. వాటికోసం మనకి ఆర్టికల్స్ 132, 133, 134 అని వేరే ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణతో ఇది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుందాం. 1948లో ఒక పెద్ద సివిల్ కేసు నడుస్తోంది. అప్పటి రూల్స్ ప్రకారం దానిపై అప్పీల్ ఫెడరల్ కోర్టుకు వెళ్లాలి. కానీ ఇంతలోనే 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడేమవుతుంది? ఆర్టికల్ 135 ప్రకారం ఆ అప్పీల్ ఇప్పుడు నేరుగా మన సుప్రీంకోర్టుకు వస్తుంది. చూసారా